అసలు ఆ పత్రాల్లో ఏముందో తెలిస్తే కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. ఏమైంది స్వామి? ఈ పత్రాలు సామాన్యమైనవి కావు. ఓ మహాశక్తికి సంబంధించిన రహస్యాలను ఇందులో పొందుపరిచారు. వీటిలో స్వయంభూ మరకతలింగానికి సంబంధించి నిగూఢ రహస్యాలు బీజాక్షరాలతో లిఖించారు. ఎంతోమంది ఆ మరకతలింగం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన ఆ మహాదేవుని స్వరూపమది. ఆ మరకతలింగం గురించి జరిగిన అన్వేషణలోనే ఈవిడ తండ్రిగారు మరణించారు. ఆ మరకతలింగం గురించి తెలుసుకోవాలనే నాగుల పుట్టను త్రవ్వించి వీరి తండ్రి ఘోరమైన అపచారం చేశారు. ఆ మరకతలింగం ఆ పుట్టలో ఉందా స్వామి? లేదమ్మా. ఆ మరకతలింగం ఎక్కడుందనే సమాచారాన్ని ఓ చందనపు పెట్టెలో భద్రపరిచి నాగబంధంతో దాన్ని బంధించి ఆ పుట్టలో ఉంచారు. నాగబంధం వేయడం వల్ల 2 శ్వేతనాగులు ఆ పుట్టలో చేరి ఆ పెట్టెను కాపాడుతూ వచ్చాయి. వీరి నాన్నగారు ఆ పుట్టను త్రవ్వించడం వల్ల అత్యంత శక్తివంతమైన ఆ శ్వేతనాగులు మరణించాయి. ఆ రోజు అమావాస్య కారణంగా కుబుసం పట్టిన ఆ నాగులు తమ శక్తిని కోల్పోయాయి. లేదంటే ఆ పుట్టను త్రవ్వడం అంత సులభంగా జరిగే పని కాదు. ఆ నాగుల శాపమే నాగదోషంగా మారి మీ వంశాన్ని కష్టాల పాలు చేస్తున్నాయి. ఆ తప్పులకు శాంతి జరిపించాలని ఆ పుట్ట కోసం ఎంతగానో ప్రయత్నించాను స్వామి. కానీ ఎక్కడుందో తెలియలేదు.
ఆ నాగుల పుట్ట మీరు నివసించిన ఇంటి దక్షిణాన అటవీ ప్రాంతంలో ఉందమ్మా. ఆ స్థలాన్ని తెలుసుకుని ఆ మరకతలింగాన్ని సంపాదించగలిగితే మీ వంశం పూర్వవైభవంతో వెలిగిపోతుంది. మీ వంశీకులు మహాశక్తి సంపన్నులవుతారు. కష్టమనేది మీ కనుచూపు మేరలో కనిపించదు. చాలా సంతోషం స్వామి. కష్టాల్లో ఎటు వెళ్లాలో తెలియక అల్లాడిపోతున్న మాకు స్వామీజీ కొంత ప్రశాంతతనిచ్చారు. మీరు మా కష్టాలు తీరే మరో కొత్త మార్గాన్ని చూపారు. నాకొక చిన్న సందేహం స్వామి. స్వామివారి శిష్యుడు చదివితే పక్షవాతం వచ్చిందన్నారు కదా, మరి మీరెలా చదవగలిగారు? నిగూఢమైన రహస్యాలు దాచేటప్పుడు మన పూర్వీకులు అన్యులెవరూ ఆ పత్రాలను చదివే అవకాశం లేకుండా కొన్ని తాంత్రిక మంత్రాలను బీజాక్షరాలతో లిఖించి కట్టడి చేస్తారు. పరిపూర్ణ జ్ఞానం లేకుండా ఎవరూ ఆ పత్రాలను చదవాలని ప్రయత్నించినా ఫలితం అలాగే ఉంటుంది. అతను ప్రారంభం మాత్రమే చదివాడు కాబట్టి పక్షవాతంతో సరిపోయింది. లేదంటే ప్రాణాలే పోగొట్టుకునేవాడు. మీ వంశానికి కష్టాలన్నీ పోయి పూర్వవైభవం రావాలంటే ఆ పుట్ట దగ్గర శాంతి జరిపించక తప్పదు. అలాగే ఆ మరకతలింగం గురించి కూడా తెలుసుకుని తరతరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లండి. ఆ పుట్ట ఎక్కడుందో తెలిసింది కాబట్టి ఇక మీ వంశానికి దోషం తీరినట్టేనమ్మా. ఆ పుట్ట గురించి తెలుసుకుని శాంతి జరిపించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఎంతో మహిమగల ఆ మరకతలింగాన్ని సంపాదించి ధన్యులు కండి. శుభం భూయాత్. ఏంటి పని అయిపోయిందా? చాలా హుషారుగా ఉన్నారు. చెమట పడితే వాన పడింది అన్నట్టు మాలో అంత హుషారు కనిపిస్తుందా? మరి పని అయ్యాక నీరసం ఎందుకు ఉంటుందండి? పని అయిపోయిందని ఫిక్స్ అయిపోయావన్నమాట. పేమెంట్ కోసం వెయిటింగ్ ఇక్కడ. పేమెంటా? ఆ, అడిగింది ఇచ్చేసాలా లేక ఆస్తి మొత్తం రాసి ఇవ్వమంటావా? అడిగింది ఇవ్వండి చాలు. ఏంది ఇచ్చేది? కొత్తిమీర కట్ట. చేతులాడించి పడుకోబెట్టి మరీ దువ్వావు. ట్రాన్స్లోకి పోయింది, ఇక మనం ఏం చెప్తే అది చేసుద్ది అన్నావు. నీ మాటలు నమ్మి దీన్ని తీసుకుపోయి దాని గదిలో వదిలిపెట్టాం. మీరు గదిలో వదిలిపెట్టినా కూడా కాటేయలేదా? పై కండువాల అయితే పంచంతా ఊడిందని పాము కాటేయటం కాదు, పామే కనపట్టంలా. అది చావటం తర్వాత నా పాము నాకు తెచ్చివ్వమని వాడు మమ్మల్ని చంపుతున్నాడు. హిప్నటైజ్ చేశాక పూర్తిగా మన ట్రాన్స్ లో ఉన్న పాము గదిలోకి వదిలాక కూడా ఆ అమ్మాయిని ఏం చేయకపోవటం ఏంటి? నో, అలా జరగటం హైలీ ఇంపాసిబుల్. మరి అది సావలేదుగా. దగ్గరుండి పామును గదిలో వదిలించి దాని సావు కేక విందామని బయట కాచుకొని కూర్చున్నాం. దాని కేక వినపడలేదు, పాము కనపడలేదు. నాకిది చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆ విధంగా జరగటానికి అస్సలు అవకాశమే లేదు. ఇలాంటి కేసులు ఇప్పటివరకు ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. భయంకరమైన క్రూర మృగాల్నే ట్రాన్స్లోకి తీసుకెళ్లి బొమ్మలా చేసి ఆడిస్తుంటారు. అలాంటిది పామెలా మిస్ అవుతుందండి? నాకొకటి అర్థమైంది మామా. ఏంది అల్లుడు? మొత్తం మీద మన టైం బాగోలేదు. అదేంటి అల్లుడు? లేకపోతే ఏంటి మావా, ఏం చేసినా ఇలా ఎదురొస్తుంటే రాను రాను దాన్ని ఏమి చేయలేము అన్న అనుమానం వస్తుంది. ఎన్ని రకాలుగా చంపాలని చూసినా చావు నుంచి తప్పించుకున్న ప్రహ్లాదుల్లా ఇదేంటి మావా? ఒకటా రెండా, ఎన్ని ప్రయత్నాలు చేసినా చావనని ఇలా మొండికేస్తుంది. కాయ తెగలేదంటే గట్టిగా ఉందని కాదు, కత్తికి పదును లేదని. అది చావలేదు అంటే మనం సరిగ్గా ప్లాన్ చెయ్యలేదని. లేదు మావా, కాలకోట విషమే ఏమి చేయలేకపోయింది. కాటు పడితే చావు తప్పని తెల్లత్రాచు ఏమి చేయలేకపోయింది. ఇదంతా చూస్తుంటే దాన్ని ఏదో శక్తి కాపాడుతుందనిపిస్తోంది మావా.
మంత్రం ఉంటే తంత్రం ఉంటుంది అల్లుడు. మనం చెయ్యలేని పని తంత్రం చేసి పెడుతుంది. ఏంటి మావా నువ్వనేది? నీ అనుమానమే నిజం అయితే దాని కథని కాటికి పంపించగలవాడు ఒకే ఒక్కడున్నాడు. మిగిలిన కథ నేను నడిపిస్తాను. పదాలుడో. పదమావా. అల్లుడు అడు చూడు. వీళ్ళ దుంపదగ వీళ్ళు మనల్ని వదిలేలా లేరు మావా. ఏంది మావా ఇదే? వదులు అల్లుడు. వీళ్ళకి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు లేచేటట్టున్నారు. రేయ్, అవతల పోయి మాట్లాడదాం. పద పద అల్లుడు. నువ్వు వదలరా. వస్తాయి వదిలిపెట్టు. ఆపు. ఏమిటి మీ గోళ? మా కోడేది ఎక్కడ సావే? మా కోడిది కనపడక నా బిడ్డ ముద్ద మెంగట్లేదు దేవుడా. నేనేటి చేసేది దేవుడా? అంకాలమ్మ జాతరకి ముత్యాలమ్మ చిందని మీ గొడవేంద్ర మధ్యలో. తమరి గొడవగా ఉందా సావే? మీకోసం తెచ్చిన మా కోడేది కనబడకుండా పోయింది. ఈ విషయం తెలిసిన దగ్గర నుండి మా ఇంటిది కూడి తినడం మానేసింది. అప్పుడే వద్దని చెప్పాను దేవుడా. అసలే కడుపుతో ఉంది, కట్ట పెట్టబాకంటే ఈ సచినోడు ఇల్లేదు దేవుడా. ఆపే నీ హార్మోనియం. కనిపించని పామేగా. పావా? అది పావా? పావుగాక పావురవా? పోయి ఇట్లాంటోళ్ళకి ఇచ్చా కదరా ముదరస్తుపోడా. నా బిడ్డను పట్టుకుని పావంటున్నారు దేవుడు. దేవుడా, ఓసి నీ అమ్మ కడుపు గాల. అది నీ బిడ్డ ఎట్టే. మా బిడ్డలాగే పెంచుకున్నావు దేవుడా. కడుపుతో ఉందని మా కడుపు మార్చుకొని దాని కడుపు నింపావు దేవుడు. రేయ్, నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ఏంద్రా ఈ గోల? ముందే చెప్పాను కదా సామే, మా కోడేది కనబడకపోతే రచ్చ రచ్చ అవుతుందని. మా కోడేదాన్ని మాకిచ్చేయండి సామే. మా కోడిదని నమ్ముకొని బతుకుతా ఉంటే మా బతుకులిట్ట బుగ్గిపాలు చేస్తారా దేవుడా? అది లేకుండా మేము ఎట్టా బతకాలి దేవుడా? ఇంకో పావును పట్టుకుంటే పోయేదానికి ఏమిట్రా ఈ రచ్చ? ఏందో బంగారంలా. మా కోడేది బంగారమే సామే. అది ఉంటేనే మా కట్టాలు తీరేది. ఇంటి పెద్ద కొడుకు అన్నట్టు ఏంద్రా మీరు? అదేమో బంగారం అంటది, నువ్వేం కష్టాలు తీరుతాయి అంటావు. అవును, మా కట్టాలు తీర్చడానికి వచ్చిన మహాలక్ష్మి దేవుడా. ఆడి పాడి ఇల్లు గడిపేది దేవుడా. అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేసే మాకు చిన్న ఇల్లు కట్టించింది దేవుడా. వినేవాడు విప్ప పువ్వు అయితే చెప్పేవాడు రామాయణాన్ని రంగుని భాషలో చెప్పాడంట. అట్టుంది దీని ఎవ్వారం. అల్లుడు వాళ్ళెందుకు గానే ఓ వెయ్యి పంపించు. ఏంది వెయ్యా? నా బిడ్డని కాజేసి వెయ్యి ఇస్తానంటున్నాడు దేవుడు. లచ్చలిచ్చే బిడ్డకి 1000 రూపాయలు వెలగడుతున్నాడు దేవుడు. దేవుడా, ఏంది పనికి మాలిన పావుకి 1000 గాక ఎంత ఇస్తారేంటి? నా బిడ్డని పనికి మాలిందంటున్నాడు దేవుడు. ఈతకి 20 పాములు నేనేది దేవుడా. పావుని 10,000 కమ్ముకున్నా 2 లక్షలు వస్తుంది దేవుడా. ఏంది 2 లక్షలా? ఏందే నాటకాలు ఆడుతున్నారా? దాన్ని తీసుకొచ్చింది కాటేపిద్దామని. తీసుకొచ్చిన పని చేయకుండా అది ఎటో పోతే మీరేందే లక్షలని కబుర్లు చెప్తున్నారు? మా కోడేది పోయింది మీ ఇంట్లోనే కాబట్టి అది మాకు సంపాదించి పెట్టేది మీరు ఇవ్వాల్సిందే. ఆ 2 లక్షలు ఇస్తే మా దాన్ని మేము పోతాం దేవుడా. లేదంటే ఈ ఇసం తాగి సత్తాం దేవుడా. 2 లక్షలంటే డబ్బులు అనుకున్నారా? పాము గుడ్లు అనుకున్నారా? పోయినవుతారండి. వీళ్ళు ఈరంట నాయనో. మేమెట్టా బతకాలి దేవుడు. నేను చచ్చిపోతా. నువ్వు ఆగవే. నేను చచ్చిపోతా. నువ్వు అంత పని చేయకే. నేను చచ్చిపోతా. నువ్వు ఆగవే. నేను చచ్చిపోతా. అరే నువ్వు ఆగవే, ఆగు. నేను చస్తా. నువ్వు ఆగవే. వంకాయలు కొద్దామని వంగితే తాటికాయ పడి తలకాయ పగిలిందని వీళ్ళకు వాళ్ళేందలుడు. ఎవరన్నా వింటే మన కొంప మునుగుద్ది. ఎంతో కొంత ఇచ్చి పంపించు. నేను చచ్చిపోతా. నువ్వు ఆగవే. నేను చచ్చిపోతా. ఆగవే. నేను ఆపండి. చచ్చిపోతా. నువ్వు ఆగు. రేయ్, మీరు అడిగినట్టే ఇస్తాను గాని ముందు నీ పెళ్ళం తీసుకుని బయటికి పోరా. పో. మాట తప్పితే మామూలుగా ఉండదు సామే. ఈసారి మా వాళ్ళందరినీ వేసుకొస్తా. రేయ్, ఇస్తా అన్నాను కదరా.
ఇస్తానన్న మాట ముందే చెప్పొచ్చుగా. నువ్వురా. పోసి దీని సిగదరగా మొక్క దొరికిన కుక్కలాయి ఎంత దర్జాగా పోతుంది. అన్నయ్య, అన్నయ్య, మనం ఇన్ని రోజులు ఎంతో ట్రై చేసిన ఆ పుట్ట గురించి తెలిసింది. అవునా? ఎలాగమ్మా? ఎవరు చెప్పారు? ఇంట్లో దొరికిన ఆ పత్రాలు స్వామీజీకి ఇచ్చామని చెప్పాం కదా. అవును. ఆ పత్రాల్ని చదివించడం కోసం స్వామీజీ మరొక స్వామీజీని కేరళ నుంచి పిలిపించారు. ఆయన ఆ పత్రాలను చూసి ఆ మరకతలింగం ఎక్కడుందనే సమాచారాన్ని ఓ చందనపు పెట్టెలో భద్రపరిచి నాగబంధంతో దాన్ని బంధించి ఆ పుట్టలో ఉంచారు. ఆ నాగుల పుట్ట మీరు నివసించిన ఇంటి దక్షిణాన అటవీ ప్రాంతంలో ఉందమ్మా. ఆ స్థలాన్ని తెలుసుకుని ఆ మరకతలింగాన్ని సంపాదించగలిగితే మీ వంశం పూర్వవైభవంతో వెలిగిపోతుంది. మనం ఇలా కష్టపడ్డానికి, మన వంశం ఇలా నాశనం అవడానికి కారణమైన ఆ పుట్ట గురించి ఎలాగైనా తెలుసుకుంటాను. ఫలానా చోట ఆ పుట్ట ఉందని చెప్పలేదు కదా అన్నయ్య. ఆ ప్రాంతంలో ఉంది అని చెప్పారు కాబట్టి ఎలా అయినా ఆ పుట్ట ఎక్కడుందో తెలుసుకుని చేయవలసిన శాంతులు జరిపించి మన వంశాన్ని కాపాడుకుంటాను. అలాగే ఆ మరకతలింగాన్ని సంపాదించి మన వంశ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొస్తాను. మావా, నాకు భయం ఎత్తుంది మావా. భయపడగలడు పదా. భయపడగలడు. మావా, నువ్వేం భయపడమాక. నువ్వెందు మావా ఎక్కడెక్కడో తిప్పి ఇక్కడ తీసుకొచ్చా? దుక్కి దున్నటానికి దున్న ఉంటే సరిపోదు, నాగలు కూడా కావాలి. చంపడం మన వల్ల కానప్పుడు చంపేవాడు కావాలిగా. అదే ఈ ప్రయత్నం. ఎవరు స్వామి? ఎవరు మీరు? ఏం కావాలి? తంత్రాన్ని గెలవాలి. సామే చూడాలన్నప్పుడల్లా కనపడడు. చీకటికే దొరకని చీకటి మనిషా స్వామి. ఆయనతో మాకు చాలా ముఖ్యమైన పని ఉంది. ఎక్కడుంటారో చెప్పగలవా? ఆయనుండే చోటు ఎక్కడో ఎవరికీ తెలియదు. అమావాస్య రోజు మాత్రమే ఇక్కడికి వస్తాడు. మిగిలిన రోజుల్లో ఎక్కడో చోటు ఉండాలిగా. కొత్త కొత్త శక్తుల కోసం కొండల్లో, గుహల్లో, పాడుబడ్డ బంగ్లాల్లో తిరుగుతూ ఉంటాడు. ఏ కొండని చూస్తావు, ఏ గుహని వెతుకుతావు? ఆ అమావాస్య రోజైనా ఇక్కడికి వస్తాడా? ఏడున్నా ఆ రోజుకి ఏడుంటాడు. ఆయన వచ్చినా మీరు కలవడం కష్టం. ఏ అతీత శక్తులను ఆవాహన చేసుకునే రోజది. ఆ సమయంలో కంటికి కనిపించని శక్తులు కల్లోలం చేస్తుంటాయి. అది చూసి మీరు తట్టుకోలేరు. వద్దు దొరా, మామూలు మనుషులు ఆ దరిదాపుల్లోకి రావాలన్న కష్టం. నా మాటిని వెళ్ళిపోండి. తంత్రా ఉండగా మాకు భయం ఏమిటి కానీ అమావాస్య రోజు వస్తాడా? ఆ స్వామి వస్తాడు. ఆ పూజకి అతీత శక్తులు వస్తాయి. మనిషి కనబడితే మాంసం కావాల కొన్నిటికి, రక్తం కావాల కొన్నిటికి. అందుకే చెప్తున్నా, వెళ్ళిపోండి. సావుని ఎత్తుకుంటూ రాకండి, రాకండి, రాకండి. ఏంది మావ మనకి కర్మ? రాజుల్లా రాజమహల్లో ఉండాల్సిన మనకి ఈ చీకట్లో చీకటి మనుషుల మధ్య తిరగాల్సిన కర్మ ఏంటి? టైం బాగా లేకపోతే అర్జునుడు ఆడంగిరా అవతారం ఎత్తలే. కాస్త ఓపిక పట్టు. ఏమో మావా, దాని ప్రాణం తీయటమేమో గాని వీడి మాటలు వింటుంటే
మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ప్రతి ఓడికి ఒక బలహీనత ఉంటది. దాన్ని పట్టి కొట్టగలిగితే వాడేంది వాడి తాత కూడా వంగాల్సిందే. వాడికి కావాల్సింది వాడికి ఇచ్చి ఉంచుదాం. మన పని జరిపించుకుందాం. చీర ముక్కకే అంత జాకెట్ ముక్క ఉంటదలుడు. మడతే చూస్తే చీరే, విడదీ చూస్తేనే జాకెట్ ముక్క కనిపించేది. ఆడెంత తాంత్రికుడైనా ఆడవసరం ఆడికి ఉంటుంది. అది పట్టుకుందాం, పని జరిపించుకుందాం. నీకెందుకు, నువ్వు పదా చెప్తా. పదాలుడో.